ఏంటిది ఈరోజు ప్రత్యేకత? ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే అని ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసా? ఓ, నేనే వెనుకబడి ఉన్నా అయితే. ఓకే, మీకు కూడా తెలియదు, మీరు కూడా నాతో ఉన్నారు అయితే. సరే, దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు స్నేహం గురించి, స్నేహితుల గురించి ఉన్నాయి. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలాసార్లు ఈ ఫ్రెండ్షిప్ డే అప్పుడు విష్ చేసుకుంటారు కదా. విష్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటిదని అంటే, ఏంటిది? నీకు మంచి స్నేహితుడు కావాలనా, నేను నీకు మంచి స్నేహితుడనా? ఏందో ఏమని విష్ చేస్తారో, ఎందుకు విష్ చేస్తారో చాలామందికి తెలియదు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, నీవు మంచి స్నేహితుడవేనా? ఆర్ యు ఏ గుడ్ ఫ్రెండ్? ఎదుటి వ్యక్తి నీకు మంచి స్నేహితుడేనా కాదా అనేది నువ్వు డిసైడ్ చేస్తావా? ఆయనను మనం రూల్ చేయగలమా? చేయలేం. కానీ మనమేం ఆలోచన చేయాలంటే, నేను మంచి స్నేహితుడినేనా? ఓకేనా? నేను ఇప్పుడు హరీష్ ఉన్నాడు, నేను ఆయనకు మంచి స్నేహితుడినేనా? నన్ను నేను పరీక్షించుకో. ఆయన నాకు మంచి స్నేహితుడా కాదనే తర్వాత సంగతి, అది ఆయన చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనల్ని మనము పరిశీలన చేసుకో. అయితే ఇక్కడ మీరు దాన్ని జనరల్గా అప్లై చేసుకున్నా అది మీ ఇష్టం. కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, దేవుడు మనకి మంచి స్నేహితుడు, అందులో డౌట్ లేదు. మనము దేవునికి మంచి స్నేహితులమేనా? అర్థమవుతుందా? మనము దేవునికి మంచి స్నేహితులమేనా? ఇది ఈరోజు మనము ఆలోచించాల్సినటువంటి విషయం. అవునా? ఫ్రెండ్షిప్ డే అనేది ఫ్రెండ్షిప్ బ్యాండ్కి సంబంధించింది కాదు, అది బాండ్కి సంబంధించింది కదా. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఎవరి చేతులకు లేవు కదా, ఏం చేస్తారు? నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పేసి ఏం చేస్తారు, ఒక బ్యాండ్ కట్టేస్తారు. అక్కడ బాండింగ్ ఏమి ఉండదు, కానీ కొంతమంది అయితే మొత్తం చేతి నిండా ఉంటాయి. అవును, ఈ మధ్య బాగా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయాను కదా. 1,00,000 రూపాయలు కావాలని చెప్పండి, అందరూ ఫేస్లెస్ ఫ్రెండ్స్ అయిపోతారు, ముఖం ఇంకా చూపించలేరు. అట్లాంటిదిగా నిజంగా స్నేహము లేదా స్నేహితుడు అనేటువంటి చాలా అద్భుతమైనటువంటిది. ఎందుకంటే దేవుడు బైబిల్లో ఒక వ్యక్తిని నా స్నేహితుడు అన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు నా స్నేహితుడు అన్నాడు. ఎవరైనా ప్రశ్న వేస్తే దావీదా? ఆయన ఎవరు అని తెలిసిన తర్వాత, దేవుడు ఎందుకు ఆయనకి మంచి స్నేహితుడు అన్నాడని ఆలోచించిన తర్వాత, ఓకే ఇదే చెప్పాలని నేను ఫిక్స్ అయినా అనమాట. సరే, ఆయన ఎవరో నేను చెప్తాను, కానీ అంతవరకు మీరు ఆలోచన చేయండి. ఆ మధ్య ఒక ఇంగ్లీష్ పబ్లికేషను ఒక ప్రైజ్ ఇస్తామని ప్రకటించిందట. దేనికి అని అంటే, బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎ ఫ్రెండ్, స్నేహితుడు అనేదానికి ఎవరైతే బెస్ట్ డెఫినేషన్ ఇస్తారో వారికి ప్రైజ్ ఇస్తామని. కొన్ని వందల కొటేషన్స్ వచ్చినాయట. ఒకటి రెండు మీకోసం చదువుతా. ఏ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ మల్టిప్లైస్ జాయ్, డివైడ్స్ గ్రీఫ్. ఏ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ మల్టిప్లైస్ జాయ్, డివైడ్స్ గ్రీఫ్. బాగుంది కదా. స్నేహితుడు అంటే ఎవరంటే ఏంటిది? వన్ హూ మల్టిప్లైస్ జాయ్ అంటే ఆనందాన్ని, సంతోషాన్ని ఇంకెక్కువ చేసేటువంటి వాడు. డివైడ్స్ గ్రీఫ్ అంటే బాధని తక్కువ చేసేవాడు లేదా పంచుకునేవాడు అని ఒక ఆయన ఒకటి అట్లా రాసినాడు అనమాట. ఇంకొక ఆయన ఏం రాసిందంటే, ట్రూ ఫ్రెండ్ వాజ్ సంబడి హూ న్యూ ఆల్ అబౌట్ యూ అండ్ స్టిల్ లైక్డ్ యూ. నిజమైన స్నేహితుడు ఎవరనంటే, నీ గురించి అన్నీ తెలిసి కూడా నేను ఇష్టపడేటువంటి వాడు నిజమైన స్నేహితుడు. ఇది కూడా బాగుంది కదా. కానీ వీటికి దేనికి ప్రైజ్ రాలే. వాళ్ళు దేనికి ప్రైజ్ ఇచ్చిరనంటే, ఒక ఆయన ఇట్లా రాసినట్టు ఏమనంటే, ఇంకొక 2-3 ఉన్నాయి, అవి అనొద్దులేని టైం వేస్ట్. ఏ ఫ్రెండ్ ఈజ్ ద వన్ హూ కమ్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ హ్యాస్ గాన్ అవుట్ అని దీనికి ప్రైజ్ ఇచ్చారు. ఏ ఫ్రెండ్ ఈజ్ ద వన్
హూ కమ్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ హ్యాస్ గాన్ అవుట్. ఎప్పుడైతే ప్రపంచమంతా నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతుందో అప్పుడు ఎవరైతే నీ దగ్గరికి వస్తారో ఆయనే నిజమైన స్నేహితుడు. ఈ కొటేషన్కి వాళ్ళు ఈ డెఫినేషన్కి వాళ్ళు ప్రైజ్ ఇచ్చారండి. బాగుంది కదా. ఇలాంటి స్నేహితుడు ఎవరున్నారు? ప్రపంచమంతా మనల్ని వద్దని చెప్పి వదిలిపెట్టి పోయినప్పుడు మన దగ్గరకు వచ్చేటువంటి స్నేహితుడు ఒక్క దేవుడు మాత్రమే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక్క దేవుడు మాత్రమే. అయితే ఈ దేవుడు ఒక వ్యక్తిని నా స్నేహితుడు అని బైబిల్లో చెప్పినాడంటే నిజంగా చాలా వండర్ అనిపిస్తుంది కదా. ఆయన ఎవరు అని అంటే అబ్రహాం. ఎవరు? అబ్రహాం. వచనాలు చెప్తాను, రాసుకోండి. మీరు చెప్పిన నా దాకా రావాలి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూడండి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అలాగే దినవృత్తాంత, 2వ దినవృత్తాంత 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి ప్రార్థనలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతి. చూడండి, అబ్రహాము దేవుని సంతానం అని ఎవరికి తెలిసింది? అందరికీ తెలిసింది కదా. అందరికీ కొన్ని వందల వేల వందలు మేబీ 1000 కూడా అయి ఉండొచ్చు. వారికి కూడా తెలిసింది ఏమని? అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని. అలాగే యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనాలు. 2వ అధ్యాయం 23-24 వచనాలు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చాలు. కాబట్టి ఇక్కడ అబ్రహాము గురించి దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అయినాడు. దేవుడు కూడా ఈయన నా స్నేహితుడు అని చాలా ధైర్యంగా అనేక చోట్ల దేవుడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. అయితే అబ్రహాము దేవుని స్నేహితుడు ఎలా అయినాడు? ఎందుకు దేవుడు అబ్రహాముని తన స్నేహితుడని చెప్పగలిగినాడు? ఈరోజు దేవుడు మనల్ని కూడా ఈయన నా స్నేహితుడు అని చెప్పగలడా? అబ్రహాముని దేవుడు ఎందుకు స్నేహితుడు అన్నాడు అనేది మనం ఆలోచన చేస్తే మనం కూడా ఆయన స్నేహితులమా కాదా అనేది మనము తేల్చుకోవచ్చు. ఒకవేళ మీకు ఎవ్వరు స్నేహితులు లేకపోతే ఏం బాధపడకండి. మన స్నేహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు యేసు ప్రభు ఉన్నాడు. మనం ఆయనతో స్నేహం చేస్తే ఈ లోకంలో దానికి మించినటువంటి ధన్యత ఇంకొకటి లేదు. ఎందుకు అబ్రహాము దేవుని స్నేహితుడు ఆయనంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు. అర్థమవుతుందా? అబ్రహాము ఏం చేసిండు? దేవుణ్ణి నమ్మినాడు. ఎలా చెప్పగలము? అబ్రహాముకి దేవుడు ఎప్పుడైతే నీ దేశాన్ని విడిచి, నీ బంధువులను విడిచి, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పినాడో అబ్రహాము మారు మాట మాట్లాడలేదు. అర్థమవుతుంది? అంటే స్నేహం అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? విశ్వాసం, ట్రస్ట్
కదా. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాం, ఎలాంటి విశ్వాసం తెలుసా? ఏదైనా ఆధారం ఉంటే విశ్వాసం కాదు, ఏ ఆధారం లేకపోయినా ఆయనని విశ్వసించడం. మనం చాలాసార్లు మనకి ఏదైనా ఆధారాలు చూపితే మనం నమ్మడానికి ఇష్టపడతాం. ప్రూఫ్ ఏది అని అంటాం. మనకి నోటికి వచ్చే ప్రూఫ్ ఏది, ఎట్లా నమ్మాలి అంటాం. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి అబ్రహాము దేవుని దగ్గర ఏ ప్రూఫ్ అడగల. నేను ఎక్కడికి వెళ్ళాలని కూడా అడగల. అక్కడ పోయిన తర్వాత నేను ఏం చేయాలని కూడా అడగల. దేవుడు నన్ను నా దేశాన్ని విడిచి వెళ్ళమన్నాడు, నా ప్రాంతాన్ని విడిచి వెళ్ళమన్నాడు, నా సొంత వారిని విడిచి వెళ్ళమంటున్నాడు, నేను వెళ్ళిపోతా. అర్థమైంది? దేవునికి అది చాలా నచ్చింది. నిజంగా ఈరోజు మనం ఆలోచన చేయాలా, దేవుని పట్ల అబ్రహాము లాంటి విశ్వాసం మనకుందా? అబ్రహాము లాంటి విశ్వాసం మనకి ఉందా? మన ఫ్యూచర్ ఏంటిదో తెలియకపోయినా మనం దేవునితో నడవడానికి ఇష్టపడతాం. అబ్రహాం ఏం విశ్వసించింది తెలుసా? దేవుడు నన్ను నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు తెలియదు, మొత్తానికైతే నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు మంచే చేస్తాడు అనేటువంటి విశ్వాసము అబ్రహాముకు ఉంది. ఆయన ఎందుకు మనందరికీ తండ్రి అని పిలువబడుతున్నాడంటే ఆయన లాంటి విశ్వాసం బహుశా ఎవరికి లేదేమో అనిపిస్తుంది. ఈ రోజుల్లో నిజంగా మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాం, కానీ నా స్నేహితుడు అని చెప్పగలిగేటువంటి స్థాయికి మనము వెళ్ళగలిగినామా అనేది ఒకసారి మనము ఆలోచన చేయాలి. అబ్రహాము లాంటి విశ్వాసము మనకుందా? ఎక్కడికంటే అక్కడికి ప్రభువా, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, అయినా కానీ నువ్వు చెప్పినావు కాబట్టి నేను వెళ్ళిపోతా అనేటువంటి విశ్వాసం మనకి ఉందా? మన విశ్వాసం ఉంది అని అంటున్నాం, కానీ నిజంగా ఆ విశ్వాసమునకు తగినటువంటి జీవితము మనం జీవిస్తున్నామా లేదా అనేది కూడా మనము ఆలోచన చేయాలి. చూడండి, అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎందుకు ఎంచినాడో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మినాడు, అంతే. ఆయనని నమ్మినాడు, అది అతని నీతిగా ఎంచినాడు. కాబట్టి ఈరోజు నిజంగా అబ్రహాము లాంటి విశ్వాసం మనకుందా? ఆలోచన చేయాలి. మన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడానికి మనం ఇష్టపడం కదా. మనకి ఎక్కడ అన్ని అనుకూలంగా ఉంటాయో అక్కడే ఉండాలనుకుంటాం మనం. ఎక్కడైతే మనకి తెలిసిన వారు ఉంటారో వారి మధ్యలో, అది మనకి ఏమంటారు, ఒక సెక్యూరిటీ కదా, మనకు ఒక భద్రత. మనకు తెలిసిన వారు ఉన్నారంటే ఒకలాంటి ధైర్యం మనకు ఉంటుంది. కానీ అబ్రహాముని దేవుడు అంటున్నాడు, నువ్వు చాలా ప్రొటెక్టెడ్ ప్లేస్లో ఉన్నావు, అర్థమైతే చాలా పచ్చటి ప్లేస్లో ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు అక్కడ నుండి అన్నీ వదిలిపెట్టేసేసి నేను చూపించే దేశాన్ని నువ్వు బయలుదేరు అన్నాడు. అబ్రహాము గమ్మున లేచి బయలుదేరి. అందుకే అబ్రహాము దేవుని స్నేహితుడై. స్నేహంలో కేవలము విశ్వాసం ఒకటే కాదు, స్నేహంలో ఏముండాలి తెలుసు? ఒకరితో ఒకరు ఏముండాలి? మాట్లాడుకోవడం ఉండాలి కదా. మాట్లాడుతున్నారా దేవునితో? నిజంగా మాట్లాడుతున్నారా? అబ్రహాం ఎట్లాంటి మాటలు మాట్లాడతారు తెలుసా? వాళ్ళ కన్వర్జేషన్ చూడండి ఒకసారి. 15వ అధ్యాయంలో మంచిగా అనిపిస్తుంది. ఆదికాండం, అబ్రహాం అనేసరికి ఆదికాండమే, ఇంకా మళ్ళీ అటు ఇటు చూడదు. 15వ అధ్యాయం వీళ్ళిద్దరి సంభాషణ చూడండి. మొదటి 2 వచనాలు చూడండి, 3 కూడా చదివండి. 1, 2, 3. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. చాలా పర్సనల్ విషయాలు అబ్రహాము దేవునితో షేర్ చేసుకుంది. ఏవి జరిగిన తర్వాత అంటే 14వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుంది. మీకు అందరూ తెలిసిన స్టోరీ. ఎవరైనా లోతు 5 రాజులు ఏం చేస్తారు, వాళ్ళని దోచుకొని పోతే అబ్రహాం పోయి వారితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు రాజులు ఏం చేస్తారు, ఇవన్నీ నువ్వు తీసుకో అంటే, నువ్వు ఇచ్చేది నాకు ఏది కూడా వద్దు, నేనే అబ్రహాంను గొప్ప చేశానంటావేమో, అవసరం లేదు,
నా దేవుడు నన్ను చూసుకుంటాడని చెప్తాడు. అంటే దేవుణ్ణి ఘనపరచడం అక్కడ మనం చూస్తున్నాం. అలాగే తనను బలపరిచినటువంటి ఆశీర్వదించినటువంటి మెల్కీసెదెక్కి దశమ భాగం ఇవ్వడం మనము చూస్తున్నాం. ఈ సంఘటనలు అన్నీ జరిగిన తర్వాత దేవుడు మరలా అబ్రహాముని దేవుడు దర్శిస్తున్నాడు. దర్శించి ఏమంటున్నాడు తెలుసా? నేను నీ కేడెముగా ఉంటా, నీ బహుమానం అత్యధికమగునని. ఇట్లాంటి మాటలు అబ్రహాముతోని దేవుడు మాట్లాడుతుంటే అబ్రహాం ఏమంటుంది తెలుసా? ఏమిస్తే ఏముంది దేవా కదా, చాలా హృదయంలో నుండి వస్తున్నటువంటి ఏమిస్తే ఏముంది, ఎన్ని కోట్లు ఇస్తే ఏంది, ఎట్లాంటి బహుమానాలు ఇస్తే ఏంది, నాకు వారసుడు ఎవరు? నాకు వారసుడు ఎవరు లేరు కదా. నా దాసుడగు ఎలియాజరే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా అని తనలో హృదయంలో ఉండేటువంటి బాధని తాను వ్యక్తం చేస్తుంది. మాట్లాడతారా పర్సనల్గా దేవునితో? అడుక్కోవడమేనా? స్నేహితుడు ఏం చేస్తాడు? షేర్ చేసుకుంటుండ్రా దేవునితో? చెప్పండి, మీరు మంచి స్నేహితులా కాదా అనేది తెలిసిపోతుంది. తనలో ఉన్న బాధ ఏంటిదా బాధ? పిల్లలు లేరు. ఎవరితో చెప్పుకుంటాడు? నా తర్వాత ఎవరు లేరు. ఎవరో ఇంకా దమస్కు ఎలియాజర్కి నేను వారసుడిని చేయాల్సి, అది న్యాచురల్గా ఆయనకు చాలా బాధ ఉండొచ్చు. అర్థమవుతుంది. అంటే స్నేహంలో సంభాషణ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఎందుకు మంచి స్నేహితుడు అనలేకపోతున్నట్టు మనం ఏది షేర్ చేయం. మనకేం కావాలి, మనకి ఏది కావాలో అది అడుగుతాం అంతే. అవసరం ఉన్నప్పుడు అడగడము అది స్నేహం కాదు. దేవుణ్ణి ఏటీఎం లాగా చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పోగానే ఏం చేస్తారు? కార్డేసి పైసలు తీసుకున్నట్టు దేవుని దగ్గర పోయి నాకు ఇది కావాలి అని అడుగుతారు. సంబంధం వద్దా? సంభాషణ వద్దా? దేవునితో మనం మాట్లాడొద్దా? అర్థమవుతుందా? చూడండి, వాళ్ళ మధ్య అలాంటి సంభాషణ ఉంది. వాళ్ళ సంభాషణ ఎంత ఆ రిలేషన్షిప్ని ఎంత బలపరిచిందనంటే 18వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడంటే, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచేదనా అంటాడు. చూడండి, 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 16-17 చదవండి. 16-17. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. చూడండి ఏమంటున్నాడు. అయిపోయింది. ఇక్కడ జరిగిన సంఘటన మీకు అందరూ తెలుసు కదా. అక్కడ విందు చేస్తాడు, చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అంతా అయిపోతుంది. విందంతా అయిపోయి ఇంకా వాళ్ళని సెండ్ ఆఫ్. మనం గేటు తగ్గపోవడం మనకు అలవాటు కదా, వచ్చిన వాళ్ళు సాగనంపడానికి. అట్లా అబ్రహాం ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఇంకా సాగనంపుతున్నప్పుడు మనసులో దేవుని కూడా ఏమవుతుంది, అరే ఈ విషయం నేను అబ్రహాంకి చెప్పకుండా ఎట్లుంటా, అట్లా అనిపిస్తుంది ఎప్పుడైనా. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? నేను చేయబోవు కార్యము అబ్రహామునకు నేను దాచేదనా, నేను దాచిపెట్టగలనా? ఆయన దగ్గర నేను ఎట్లా దాచిపెట్టా? ఆయన నా ఫ్రెండు కాబట్టి ఏం చెప్తున్నాడట, చెయ్యబోయేటువంటి కార్యం కదా అబ్రహాంతో చెప్తున్నా. నేను ఎటు పోతున్నా తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయడానికి పోతున్నా. అది చాలా సీక్రెట్ కదా, అది భవిష్యత్తులో జరగబోయేది కదా. భవిష్యత్తు మనకు తెలిస్తే ఎట్లుంటుందో ఒకసారి చెప్పండి. మనందరి ఆశ ఏంటిది? ఎప్పుడు ఫ్యూచర్ తెలుసుకోవాలని ఆశ కదా. జాతకాల దగ్గర పోతారు కదా, ఈ మధ్య లేదు కానీ ఆ మధ్యలో చిలక జోస్యం దగ్గర పోయి చేయి చూపించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఉన్నారు అనుకోండి. ఆ చెట్ల కింద కూర్చొని ఉంటారు. వాళ్ళకి తెలియదు కానీ మంది జాతకాలు చెప్తూ ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ బాగా, రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది. క్రైస్తవ లోకంలో కూడా అది బాగా పెరిగిపోయింది అనుకోండి కదా. వీళ్ళు ప్రార్థన చేసుకోరు, రక్షణ ఉండదు, ఏముండదు. కానీ ప్రవచనాలు చెప్పబడినసరికి పోయి వాళ్ళ ముందు నిలబడి దేవుడు ఏం చేస్తాడు రేపు నాకు చెప్పని చెప్తాడు. ఏం చేస్తాడు? ఏం చేయడు. ముందు నువ్వు రక్షణ పొందని చెప్తాడు. అంతే, ఇంకేం ఉండదు. మనకు అదొక పిచ్చి అయిపోయింది కదా. కాబట్టి భవిష్యత్తును గురించినటువంటి విషయాలు దేవుడు ఎవరికి చెప్తున్నాడు? అబ్రహాంతో చెప్తున్నాడు. అర్థమవుతుంది. కాబట్టి నిజంగా మనం దేవుని యొక్క మంచి స్నేహితులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనం ఆయనతో సంభాషించాలి.
మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు, ఎవ్వరికి చెప్పలేనటువంటి విషయాలు, ఎవ్వరికి చెప్పుకోకూడనటువంటి విషయాలు ఏం చేయాలి? మనము దేవునితో చెప్పుకోగలిగాలి. మంచి స్నేహితుడు అబ్రహాం ఎందుకు మంచి స్నేహితుడు ఆయనంటే, ఆయన కేవలం దేవునితో సంభాషించడమే కాదు, దేవుడు చెప్పింది చేసేటువంటి వాడు. దేవుడు చెప్పింది చేసేటువంటి వాడు కదా. నువ్వు నా ఫ్రెండ్ అయితే అని అంటాం కదా, నువ్వు నా ఫ్రెండ్ అయితే ఇది చేయాలి. నిజంగా దేవుడు అబ్రహాంని స్నేహితుడని ఎందుకు అన్నాడంటే, దేవుడు ఏది చెప్తే అది చేస్తుండే. అర్థమవుతుందా? దేవుడు ఏది చెప్తే అది చేస్తుండే. ఒకసారి మాట చూడండి, యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. 15:14. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని నేను చేసిన ఎడల మీరు నా స్నేహితులు. ఎవరు స్నేహితులు? ఎవరైతే విధేయత చూపిస్తారు, దేవుడు చెప్పింది చేస్తే నువ్వు స్నేహితుడు. నువ్వు దేవుని మంచి స్నేహితుడు అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞాపించింది చెయ్యాలి. చేస్తుండ్రా? అబ్రహాముతోని దేవుడు ఏది చెప్తే అది చేసిండా లేదా? చేసి వెళ్ళమంటే వెళ్ళిండు. అర్థమవుతుందా? ఏది చేయమంటే అది చేసిండు. ఎక్కడ కూడా అబ్రహాం వెనక్కి తగ్గలే. ఆయనకు ఒకటి, నా దేవుడు నాకు చెప్పిండు, నేను అది చేస్తాను. మనం ఎంత మట్టుకు మనం విధేయత చూపిస్తున్నాం? దేవుని మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, దేవుడు మెచ్చే విషయంలో కావచ్చు, ఎంత మట్టుకు మనం విధేయత చూపిస్తున్నాం? అన్ని విషయాలు విధేయత చూపిస్తున్నారా? దేవుడు ఏం కోరుకుంటున్నాడనంటే, అన్ని విభాగాలలో లేదా మన జీవితంలో అన్ని ఏరియాస్లో మనం ఏం చేయాలి? దేవునికి విధేయత చూపాలి. మనం కొన్ని విషయాల్లోనే విధేయత చూపిస్తాము. దేవుడు నా స్నేహితుడు అంటే అది కాదు. అన్ని విషయాలు, నువ్వు సమర్పించుకునే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, అన్ని ఏరియాస్లో నువ్వు ఏం చేయాలి? కంప్లీట్ ఒబీడియన్స్, పరిపూర్ణమైనటువంటి విధేయత ఉందా? ఇష్టం అయితే చేస్తాము, కష్టమైతే చేయం. ఒకవేళ చేసినా కొంత మట్టుకే చేసాం, మొత్తం చేయం. మనకు నొప్పి అవుతుంది కదా, మనకు నొప్పి కావద్దా? కానీ అబ్రహాము అన్ని విషయాల్లో దేవునికి విధేయత చూపించాడు. అందుకే దేవుడు ఆయన ఏమన్నాడు? నా మంచి స్నేహితుడను. స్నేహితుడు ఏం చేస్తాడట? తను ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఆయన ఖచ్చితంగా, అప్పుడే మీరు నా స్నేహితులు. దేవునితో స్నేహం చేస్తే చాలా లాభాలు ఉంటాయి. వాడి గురించి చెప్పే టైం లేదు. కానీ ఏం చేయాలి? మనం దేవునికి విధేయత చూపండి. అన్ని విషయాల విధేయత చూపండి. కొన్ని విషయాలుగా మనం 1-2 చూపించేసేసి నేను ఫుల్ విధేయత చూపించినట్టు కాదు. అన్ని ఏరియాస్లలో మనం దేవునికి విధేయత చూపాలి. ఈ విధేయత ఎలా ఉండాలి అని అంటే, క్రియలతో కూడినదై ఉండాలి. అర్థమవుతుందా? యాకోబు రాసినటువంటి పత్రిక ఏ సందర్భంలో రాసినాడనంటే, మీరు ఆ పైన కింది వచనాలు చదివితే విశ్వాసం గురించి చెప్తూ క్రియల గురించి చెప్తున్నాడు. ఒకసారి మళ్ళీ చదవండి ఆ మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. 2:24. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. దీని వలన అంటే దేని వలన? ఎవరి గురించి చెప్తున్నాడు? పైన అబ్రహాం గురించి చెప్తున్నాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసము వట్టి విశ్వాసమా? కాదు, క్రియలతో కూడినటువంటి విశ్వాసం. అబ్రహాం విధేయత వట్టి విధేయత కాదు, చేస్తా అంటే కాదు. ఆయన ఏం చేసి క్రియలతో కూడినటువంటి విశ్వాసం, క్రియలతో కూడినటువంటి విధేయత. మనం చాలాసార్లు సిన్సియర్గా ప్రభు సరే ప్రభు అంటాం, కానీ క్రియలకు వచ్చేసరికి అదేది కూడా ఉండదు. అబ్రహాంతోని దేవుడు అంటాడు కదా, నీకున్న ఏకైక కుమారుని నాకు ఇచ్చేసాను. ఇచ్చేస్తానంటే అయిపోతుందా?
మనం చాలాసార్లు ఏం చేస్తాం, ఆ సమయానికి దాటేయడానికి ఏదో ఒక మాట అనేసి మనము దాటేస్తాం. కానీ దేవుని దగ్గర అట్లా జరుగుతుందా? అబ్రహాము ఏదైతే దేవుని దగ్గర సరే అన్నాడో, సరే అని దాన్ని ఆయన ఏం చేయొచ్చు? విస్మరించవచ్చు కదా. చేయకుండా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏదేని తోటలో పండు తింటుంటేనే దేవుడు ఏం చేయాలి? ఏమైనా చేసిండా? ఇక్కడ కుమారుని ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఏం చేయడు. కానీ దేవునికి విధేయత చూపాలి, అది క్రియలతో కూడినది ఉండాలి. నేను దేవుని దగ్గర ఏం చేసినా, నేను మాట ఇచ్చిన, ఏమని? నా కుమారుని ఇస్తా, నేను మాట ఇచ్చిన కాబట్టి నేను చేస్తా, నా కుమారుని ఇస్తా. 100 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కొడుకు, ఏకైక కొడుకు, నాకు ఇష్టమైన కొడుకు. ఈయన పోతే మళ్ళీ ఇంకోరు పుడతలేదు, గ్యారంటీ లేదు. మనము చాలాసార్లు మన యొక్క విశ్వాసము, మన భక్తి అంతా కూడా మాటల్లో ఉంటుంది, క్రియలలో ఉండదు. అర్థమవుతుందా? క్రియలలో మనకి ఉండదు. కానీ అబ్రహాము క్రియలలో తన విశ్వాసాన్ని చూపించాడు, తన నమ్మకాన్ని, తన విశ్వాసతను. అర్థమవుతుంది? తన యొక్క భక్తిని ప్రతిదాన్ని కూడా క్రియలలో ఆయన చేసి చూపించాడు. తన ఏకైక కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీద తీసుకుపోయి, అక్కడ ఏం నటిస్తలేడు ఆయన, యథార్థంగా ఆయన ఫుల్లీ ప్రిపేర్డ్ అనమాట. ఏంటిది? నా కుమారుని నేను ఇప్పుడు బలి ఇవ్వాలి. నా దేవుడు అడిగిండు, నా స్నేహితుడు అడిగిండు, కాబట్టి నేను ఏం చేస్తా? అని ఇచ్చేస్తారా? మీరేమన్నా ఇచ్చిండ్రా? బెస్ట్ ఫ్రెండ్కి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇచ్చిండ్రా? మరేమన్నా ఒక బ్యాండ్ కట్టేసి దులిపేసుకుంటాం మనం. ఏమి ఇచ్చిండ్రు? దేవుడు మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే మీరు ఏమి ఇచ్చింది చెప్పండి. ఉందా ఏమైనా చెప్పుకోవడానికి? టైంకి చర్చికి రారు, ఏమిస్తారు మీకు దేవునికి? ఎట్లా చెప్పుకుంటారు ఫ్రెండ్ అని? ఉండాలి కదా కొంచెమైనా. యేసు ప్రభు స్నేహితుడు అని అన్నప్పుడు ఆయన కూడా ఏం చేసింది తెలుసా? తన ప్రాణం ఇచ్చేసి. తెలుసా? ఆయన మనల్ని స్నేహితులు అనుకొని ఏం చేసిండు? తన ప్రాణం ఇచ్చి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది కదా, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ప్రేమ గలవాడెవడును లేడు. పాత నిబంధనలో దేవుడు అబ్రహాముని స్నేహితుడు అంటే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు తను నమ్మిన వారందరినీ స్నేహితులు అనిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని దాసులను పిలుస్తలేను, నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నా? ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. చూడండి అన్నమాట యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. నేను మిమ్మను దాసులు అని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. దేవుడు ఏమంటుండు? మీరు నా స్నేహితులు. అన్ని చెప్పినా మీ దగ్గర ఏం సీక్రెట్స్ లేవు. మన దగ్గర సీక్రెట్స్ ఉంటాయి దేవుని దగ్గర. నేను అన్నీ మీకు చెప్పిన. నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నా? స్నేహితులు అని నేను పిలుస్తున్నా. ఒక మంచి స్నేహితుడు ఏం చేస్తాడు చూడండి 13వ వచనంలో పైన చూడండి. 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే. అలాంటి వారు ఎవరున్నారు? ఎవరైనా ప్రాణం ఇచ్చిండ్రా? యేసు ప్రభు మాత్రమే ప్రాణం ఇచ్చింది కదా. ఆయన మాత్రమే మనకి తన ప్రాణాన్ని ఇచ్చి, మీరు నా యొక్క స్నేహితులు, నేను మీకు మంచి స్నేహితుడిని అంటున్నాను. ఎందుకు? ఆయన తన ప్రాణాన్ని ఇచ్చింది. మనం ఏం చేయాలి? ప్రాణం తీసుకోవాలి. అంతేనా? మనం కూడా ఏమి ఇవ్వాలి? నిజంగా ఆయన స్నేహితులమైతే, ఆయన నా మంచి స్నేహితుడని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆయన కోసం బ్రతకండి చాలు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా.
యేసుప్రభు మన కొరకు చనిపోయిండు, మనం ఆయన కోసము బ్రతికితే చాలు. ఒక మాట ఉంటుంది చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. పైన మాట చూడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుడు. ఇన్ ఆల్ టైమ్స్, అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ప్రేమించేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న దేవుని గురించి కాదు, ఇదంతా మీకు ఎందుకు చెప్పినానంటే మనము ఆయనకి మంచి స్నేహితులముగా ఉంటున్నామా? ఆయన మనకి మంచి స్నేహితుడే. ఎందుకు తెలుసా? ఆయన మనల్ని నమ్మినాడు. అర్థమవుతుంది? ఆయన మనల్ని నమ్మి మన కోసం ఏం చేసినాడు? తన ప్రాణాన్ని ఇచ్చినాడు. అన్ని విషయాలు చెప్తున్నాడు, తన విషయాలన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నాడు. కానీ మనమే చాలా సందర్భాల్లో దేవుని విషయంలో మనం కరెక్ట్గా ఉండలేం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నిజంగా దేవునికి నేను మంచి స్నేహితునిగా ఉన్నాను. దేవుని విషయంలో నిజంగా అబ్రహాములాగా విశ్వాసం కలిగి, అబ్రహాములాగా సన్నిహితంగా ఉంటూ, అబ్రహాములాగా విధేయత చూపిస్తూ, అబ్రహాములాగా క్రియలతో కూడినటువంటి ఒక విశ్వాసాన్ని చూపిస్తూ నేను ఉంటున్నానా? లేకపోతే పేరుకి మాత్రమే మనం పాట పాడినాం కదా, నిజ స్నేహితుడు అనే పాట వచ్చింది కదా, ఒక లైన్ వచ్చింది కదా పాటలో, అవునా? ప్రాణాన్ని త్యాగం ఇచ్చిన నిజ స్నేహితుడు, ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఈరోజు నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన నిజమైనటువంటి స్నేహితుడు కాబట్టి విడువక ప్రేమిస్తున్నాడు. ఏ క్షణంలో కూడా ఆయన ఏం చేస్తలేడు? మనల్ని విడిచిపెడతలేడు. ఏ స్థితిలో ఉన్నా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఒకసారి ఆలోచన చేయాలి, నీవు దేవునికి మంచి స్నేహితుడిగా ఉంటున్నావా? నిజంగా దేవునితో యథార్థమైనటువంటి స్నేహం కలిగి ఉంటున్నావా? ఆయన నిజంగా మంచి స్నేహితుడు. ఆయన మన కోసము ప్రాణం పెట్టినాడు. మనం ఆయన కోసము బ్రతికి మనం కూడా ఆయనకి మంచి స్నేహితులముగా ఉందాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని